హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి లాగ్స్. ఈ రోజు మేము ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి. గుంతకల్ టు అనంతపురంకి టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 20 రూపీస్. ఈ బస్సులు వెళ్ళడం కన్నా ఇలా ట్రైన్లో ప్రశాంతంగా ఫ్రీగా వెళ్ళొచ్చండి. ఎప్పుడు ఫ్రీ బస్సులు పెట్టాడు, అప్పటి నుంచి అసలు బస్ స్టాండ్ పోవాలంటేనే భయం వేస్తుంది. అనంతపురంకి అయితే రీచ్ అయిపోయినాము. మధ్య మధ్యలో ఇలా చాట్ మసాలా వచ్చి ఒక ప్లేట్ వచ్చేసి 30 రూపీస్ అంట. బాగుంది, చాలా హెల్దీగా ఉంది. మా పాప చూడండి బయట కొద్దిసేపు ఆడుకొని ఇలా పండుకుంటూ పోయింది. అనంతపురం రీచ్ అయినాక లేచింది. ఇది అనంతపురం బస్ స్టాండ్ అని చూసే వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నాకు, అనంతపురం నుంచి ఎవరైనా చూస్తుంటే. ఇక్కడ పండ్లు బాగున్నాయి, తీసుకున్నాము. చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి. ఇది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. పంబునూరు సుబ్రహ్మణ్య స్వామి ఉంటుందంట ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైమే వచ్చాను. ఇక్కడ జాతకాలు చెప్పించుకుంటున్నారు, చాలా మందినే ఉన్నారు. ఆదివారం మంగళవారం ఎక్కువ జనం ఉంటారంట ఇక్కడ. ఇక్కడైతే ఒక 11 చుట్లు తిరిగేసాను. నవగ్రహాలుగానే ఉన్నాయి, చాలా బాగా రెడీ చేశారు, అలంకరించాడు. ఇదంతా కళ్యాణ మండపం అంట. ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. స్వామి ఎలా ఉన్నాడంటే చాలా మంది ఉన్నారనేసి నేను లోపలికైతే వెళ్ళలేదు. స్వామి అయితే నాగసర్పం నుంచి ఇలా దర్శనం ఇస్తాడంటే నేనైతే చూడలేదు. చాలా మంది ఉన్నారనేసి బయటకి వచ్చేసాను. పాప ఉంది కదా, ఎత్తుకొని వెళ్ళలేదు. ఇలా బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడ ఫ్రీ భోజనం పెడుతున్నారు. ప్రతి ఆదివారం, సోమవారం, మంగళవారం ఇక్కడ అన్నదానం చేస్తారంట. పులిహోర, వైట్ రైస్, పాయసం, కర్డ్ రైస్ వంటలు అయితే చాలా బాగా చేశారు. చాలా మంది వచ్చారు భోజనం చేసి. ఇక్కడైతే పెసలు, సద్దులు, రేగిపళ్ళు అన్ని మొలకెత్తినవి అయితే అమ్ముతున్నారు. గ్లాస్ నేనైతే కొన్ని తీసుకున్నాను. రకరకాల కాయగూరలు అమ్ముతున్నారు, ఫ్లవర్స్. చిన్న జాతర లాగే జరుగుతుంది అక్కడ. నేను అడిగి కనుక్కున్నాను వాళ్ళని, ఎందుకు ఇట్లా అమ్ముతున్నారంటే ఇవన్నీ తోటలో పండినటువంటి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, అందుకే తీసుకుంటారని తీసుకొచ్చాము. అయితే కొన్ని తీసుకున్నాము. చాలా తక్కువ రేట్కి అయితే ఇస్తున్నారండి, ఎందుకంటే ఇక్కడ అన్ని తోటలో పండించినవి కాబట్టి. జ్యువెలరీస్, బ్యాంగిల్స్ చాలా అమ్ముతున్నారు. ఇక్కడైతే నేను మా పాప ఐస్ క్రీమ్ తింటున్నాము. నాకు ఇవ్వట్లేదు ఇవ్వు అంటే. పాప చాలా సైలెంట్ గా ఉంది, అసలు ఏం అల్లరి చేయలేదు. అనంతపురం బస్ స్టాండ్ అండి. వామో, ఇక్కడేమి ఇంత రేట్లు ఉన్నాయి. బాదం బాటిల్ 60 రూపీస్ అంట. ఓకే, బాయ్ అండి.